యథావిధిగా గురువారం మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. హల్లెలూయా. శబ్దం బిగ్గరగా హల్లెలూయా. కొంచెం ముందు జరుపుకోవచ్చు కదా. యేసయ్య అందరినీ దీవించునుగాక, అందరినీ ఆశీర్వదించునుగాక. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. మీ పిల్లల్ని కొంచెం క్రిందకు పంపండి. క్రింద సండే స్కూల్ జరుగుతుంది. మీ పిల్లలు మీ దగ్గర ఉంచుకోకుండా సండే స్కూల్కి పంపండి. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అందరు తీయండి, అందరం చదువుదాం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెన కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. సశరీరుడుగా కృపాసత్య సంపూర్ణుడుగా నజరేయుడైన యేసయ్య ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నారు. చివరి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆ 3.5 సంవత్సరాలలో లేదా ఆయన ఈ భూమి మీద ఉన్నన్ని రోజుల్లో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన మేలు చేయుచు ఉందా? చదవండి ఆ మాట. ఆయన మేలు చేయుచు సంచరించారు. ఆయన సంచరించిన రోజులలో అందరికీ మేలు చేస్తూ సంచరించారు. యేసయ్య ఆ రోజుల్లో అందరికీ మేలే చేశారు. ఈ రోజుల్లో కూడా అందరికీ మేలే చేస్తూ ఉన్నారు. ఏ రోజు ఎవరికి యేసు ప్రభువారు కీడు చెయ్యలేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి మేలే చేశారు. రాని వారికి కూడా ఆయన మేలే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక రోజున నా దగ్గరికి వస్తారు కదా, నన్ను తెలుసుకుంటారు కదా,
సత్యాన్ని గ్రహిస్తారు, సత్యాన్ని ఆచరిస్తారు అని ఆయన అందరికీ మేలే చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మేలు చేయడమే కాకుండా 103వ కీర్తన తీయండి, 5వ చరణం గమనించండి. 103:5. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. బాగా గమనించండి, మేలు చేయడమే కాకుండా మేలుతో దేవుడు ఏం చేస్తున్నాడంట? హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. యేసు నామములో అందరి హృదయములను తృప్తిపరచునుగాక. మేలుతో ఆయన హృదయాన్ని తృప్తిపరచునుగాక. ఆయన అందరికీ మేలే చేసే దేవుడు. మేలుతో ఒక్కొక్కరు హృదయాన్ని కూడా తృప్తిపరుస్తూనే ఉన్న దేవుడు ఆయన. అందుకనే ప్రభు ఏమంటాడంటే, యెషయా పుస్తకం 1వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. యెషయా పుస్తకం 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోండి. కీడు చేయడం మానాలి, మేలు చేయుట నేర్చుకోవాలి. కీడు చేయడం మానాలి, మేలు చేయడం నేర్చుకోవాలి. మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటా నేను, దేవుడు మనకు ఇచ్చినవి ఉన్నాయి, మనం నేర్చుకునేవి ఉన్నాయి. దేవుడు మనకి జీవితం ఇచ్చాడు. ఇక మనల్ని మనం ఆలోచన చేస్తే తల ఇచ్చాడు, తలలో ఉన్న కళ్ళు ఇచ్చాడు, కళ్ళకు చూపునిచ్చాడు, నోటినిచ్చాడు, పళ్ళు ఇచ్చాడు, నాలుక ఇచ్చాడు, మాట ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, వినికిడి ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. ఇక మన అవయవాల్ని గమనిస్తే ప్రతి అవయవాన్ని ఆయన ఇచ్చాడు. హల్లెలూయా, ఇచ్చాడు. అయితే మేలు చెయ్యడము అనేది ఇవ్వలా, అది మనం నేర్చుకోవాలి. అది ఇవ్వబడింది కాదు, మనం నేర్చుకోవాలి. మనం ఎంతగా నేర్చుకోగలిగితే అంతగా మేలు చేసేవారంగా మారుతాం. అట్టి కృపతో ప్రభువు నింపును గాక. కీడు చేయుట మానండి, మేలు చేయ నేర్చుకోవాలా. ఇది నేర్చుకోవట్లే, చాలా చాలా నేర్చుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? మన భాష తెలుగే కాదన్నంలే. అయితే ఇంగ్లీష్ నేర్చుకుంటాం, నేర్చుకోలేదా? చెప్పలేమండి, నేర్చుకున్నామా నేర్చుకోలేదా? అంతటా వదిలిపెట్టామా? వదిలేమా? ఏం చేస్తున్నాం? హిందీ నేర్చుకుంటున్నాం, అవునా? ఇంకా వదిలినా చైనీస్ నేర్చుకుంటున్నాం, జపానీస్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న భాషలు కూడా నేను నేర్చుకోవాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికోసం తాపత్రయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, సెల్ ఫోన్ ఆపరేటింగ్ చేయడం చేత కాకపోతే నేర్చుకుంటున్నాం. ఒకటి కాకపోతే ఒక రోజు నేర్చుకుంటానే ఉన్నాం. ఏమండి, కరాటే కూడా నేర్చుకుంటా ఉన్నారు, కుంగ్ఫు అది కూడా నేర్చుకుంటా ఉన్నారు. ఎవరో ఒకరు కొట్టేదానికి ఉపయోగపడుతుందని కరాటే. ఏమండి, అదేదంటారే ఆపత్కాలంలో అదన్నా ఉపయోగపడుతుందని ఆ పని చేసేవాళ్ళు కూడా ఉన్నారు.
భార్యని కొట్టేదానికి ఉపయోగపడుతుందని, భర్తను కొట్టేదానికి ఉపయోగపడుతుందని. ఏమండి, అలా నడిపించబడేవారు కూడా చాలామందే ఉన్నారు. ఆ మధ్య ఒకడు ఇంతుంటాడంతే, అంటే ఒక అప్పట్లో, ఇప్పుడు పెద్దోడు ఉంటాడు, అప్పట్లో ఒక 10-12 సంవత్సరాలు ఉంటాయి. ఏం చేస్తున్నావురా ఖాళీగా ఉన్నప్పుడు అన్న. చదువుకుంటా ఉన్నాడు. ఏం చేస్తున్నావురా ఖాళీగా ఉన్నప్పుడు అంటే, కరాటీ నేర్చుకుంటున్నానన్నా అన్నాడు. దేనికిరా అంటే, మా అక్కోళ్ళు 2 ఉన్నారు, 2 ఉన్నారు మా అక్కోళ్ళు, వాళ్ళని కొట్టేదానికి అన్నాడు. కావాలంటే అడ్రస్ ఇస్తా, పోయిరండి. నిజమండి, 2 అక్కోళ్ళు ఉన్నారంట. వీడికి దొరకకుండా వాళ్ళు తినేస్తారంట. వీడికి పెట్టక ముందే వాళ్ళు వేసేస్తారంట, మొత్తం లేపేస్తూ ఉన్నారంట. ఇంటికి వచ్చేసరికి తిందాం అనుకుంటే ఏం దొరకట్లేదంట. అందుకని నేను నేర్చుకుంటున్నానన్నా అన్నాడు వాడు. అంటే ఇవన్నీ నేర్చుకుంటా ఉన్నారు, మంచిదే కాదన్నంలే. అవి ఉపయోగం లేదో. ఏమండి, ఇంకా మీరు చూడండి, MA చేసేవాళ్ళు ఉంటారు, MA చేసేవాళ్ళు ఉంటారు. మంచిదే, ఆ చదువు కాదని ఈ చదువు కాదు, మంచిదే కాదన్నట్ల. అయితే లోక సంబంధంగా ఏవేవో కావాలని నేర్చుకుంటున్నారు. అయితే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాడు. హల్లెలూయా. ప్రేమించి ఏం చేశాడంటే ప్రేమ లేఖ ఇచ్చాడు, ప్రేమ లేఖ రాసిచ్చాడు. ఆ ప్రేమ లేఖలో ఉన్న ఓ మాట మనం చదువుకున్నాం. యేసయ్య ఏం చేశాడంటే అందరికీ, చెప్పండి, మేలు చేయుచూ సంచరించాడు. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకోండి. మరి అది చేస్తున్నామా? ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. 34:14 గమనించండి. కీర్తనలు 34:14. కీర్తనలు 34:14. కీడు చేయుట మాని మేలు చేయుము. చాలు, ఇంకెందుకు? కీడు చేయుట మాని, 2 మాటల్లో గమనించండి, 2 వాక్యాలు చూడండి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోండి. కీడు చేయుట మాని మేలు చేయుము. ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది చూడండి, ఓ ప్రక్క కీడు చేస్తూ ఉంటారు, ఓ ప్రక్క మేలు చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఓ ప్రక్క కీడు చేస్తూనే ఉంటారు, ఓ ప్రక్క గుంటలు నవ్వుతానే ఉంటారు. అర్థమైందా? ఓ ప్రక్క మరలా మేలు చేస్తున్నట్లుగా ఏమండి కనిపిస్తూనే ఉంటారు, చేసినట్లుగా అనిపిస్తూనే ఉంటుంది, చేస్తుంటారు కూడా కాస్తో కోస్తో. 80% కీడు చేసేవాళ్ళు అయితే 20% మళ్ళా దాంతో ఏమండి మేలు కూడా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈడట్టోడు కాదు, ఈమె అట్టాడిది కాదు, ఈ కుటుంబం అలాంటిది కాదు అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే చూడండి, కీడు చేయుట మాని. హల్లెలూయా. ఏం చేయాలంట? కీడు చేయుట మాని. ఒక 10% కీడు చేయలే, ఇబ్బంది ఏం లేదులే అని దేవుని వాక్యం చెప్పడంలే. ఓ 5% కీడు చేయి, తప్పేం లేదు అని దేవుని వాక్యం చెప్పడంలే. కీడు చేయుట చెప్పండి మాని. యేసయ్య కృప దయచేయును గాక. కీడు చేయుట మాని. తర్వాత ఏం చేయాలి? మేలు చేసే వారంగా ఉందుము గాక. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న మాట మీరు చూడండి. బొక్కావాని తైలములో నోరు తెరవండి, చెప్పండి, ఈగ ఎంత ఉంటుంది? ఎంత ఉంది? తైలం ఎంత ఉందండి? ఈగ ఎంతది? చచ్చిన ఈగ పడింది.
అదంతా ఏమవుతుంది? నిప్పెంత? నిప్పెంత? మరి తగలబెట్టేది ఎంత? ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అని రాయబడింది. అర్థమవుతుందా? అదేవిధంగా నీలో అంతగా కీడేం చేయట్లేదు కదా, అంతగా దుర్మార్గంగా బ్రతకట్లేదు కదా, అంతగా అపవిత్రుడిగా ఉండడం లేదు కదా, అంతగా అన్యాయంగా ఉండడం లేదు కదా, అంతగానే మాట కాదు, అసలు ఏమీ లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది? అపవిత్రత అనేది, అన్యాయం అనేది, అక్రమము అనేది, లేదా దేవునికి విరోధమైన కార్యక్రమాల్లో తలమునకులై జీవించడము అనేది ఏమీ లేకుండా నీవు మేలే చేస్తే ఇంకెంత శ్రేష్టంగా ఉంటుంది, ఇంకెంత దీవెనకరంగా, ఇంకెంత ఆశీర్వాదకరంగా మారుతుంది. దాన్ని గుర్తెరుగుదుముగాక, ఆలోచన చేసుకుందుముగాక. అందుకనే కీడు చేయుట మాని మేలు చేయి. మాను, అది నేర్చుకో. ఇది మానేసేయి, అది నేర్చుకో అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్న సత్యం. ప్రియమైన వారలారా, దాన్ని ఆలోచన చేసుకుందాము గాక. బైబిల్లో మీ అందరికీ బాగా పరిచయం. చూడండి, 4వ అధ్యాయం, ఆది కాండము 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడలా, అంటే దేవుడు కోరుకునేది కూడా ఏది చెప్పండి? మేలు చేయడమే. దేవుడు చెప్పేది అదే, దేవుడు కోరుకునేది, దేవుడు ఆశపడేది కూడా అదే. మేలు చేయమని చెప్తాడు ఆయన. ఎప్పుడు ఆయన కీడు చేయమని చెప్పడు. ప్రియమైన వారలారా, దేవుడు అక్కడ చూడండి, ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. హేబేలును అతని అర్పణను అంగీకరించాడు, కయీనును అతని అర్పణను చెప్పండి లక్ష్య పెట్టల. ఒకరిదేమో లక్ష్య పెట్టాడు, ఒకరిదేమో అలక్ష్య పెట్టాడు. ఒకరిదేమో అంగీకరించాడు, ఇంకొకరిదేమో అంగీకరించలా. అంగీకరించబడని వ్యక్తి అన్నే కదా, కయ్యూనే కదా. కయ్యూనేమైనా పోనీలే నా తమ్ముడే కదా, వాడు అంగీకరించబడేది చాలు కదా, వాడు అర్పణ అంగీకరించబడింది కదా. సరే, వాడిని ఎలా అంగీకరించాడో, ఎందుకు అంగీకరించాడో కాస్త తెలుసుకొని, కాస్త నేర్చుకుని, ఏమండి అలా నా జీవితాన్ని కూడా మార్చుకుందాం, అంతకంటే ఇంకా గొప్ప అర్పణ దేవునికి అర్పిద్దాం అన్న ఆ ఆశ అతనిలో ఏమైనా పుట్టిందా? అతనిలో ఏమైనా కనిపించిందా? కనిపించకుండా, అరే నేను పెద్దోడిని, మొట్టమొదటి పుట్టినోడిని నేను, ఈ భూమి మీద మొట్టమొదటి పుట్టినోడిని నేను, నాది అంగీకరించకపోవడం ఏంటి, నా తమ్ముడిని అంగీకరించడం ఏంటి అని అసూయ, పగ, ఈర్ష, ద్వేషం అన్ని లోపల పెంచుకొని అలా తీసుకుని వెళ్ళి పొలానికి తీసుకుని వెళ్ళి, సరే అక్కడన్నా ఏమైనా మేలు చేస్తాడేమో అనుకుంటే అక్కడన్నా మేలు చేశాడా? ఏం చేశాడు? చంపి పాతి పెట్టి నాకేమీ తెలియదు అన్నట్లుగా తిరుగుతా ఉన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, అన్నదమ్ములే అయినా వారి వ్యక్తిగత జీవితంలో ఒకే రక్తం పంచుకు పుట్టిన మేలేమైనా చేద్దాం అన్న ఆలోచన ఏమైనా అతను పుట్టిందా? అతను ఏమైనా కనిపించిందా అంటే ఏ మాత్రం కనిపించలా. దేవుడు ఏ రోజైనా చూడండి నీ డబ్బుని కాదు ఆయన కోరుకునేది. అర్థమవుతుందా? దేవుడు ఏ రోజైనా చూడండి, దేవుని మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పుంటా, నేను చేసే పరిచర్య కదా ఆయనకి ముఖ్యం. ఎవరు ముఖ్యం చెప్పండి? నేను ముఖ్యం ఆయనకి. మీరిచ్చే కానుకలు కాదు ముఖ్యం ఆయనకి, మీరు ముఖ్యం. అందుకని ఇక్కడ చూడండి, ముందు హేబేలును అనుందా లేదా అసలు అర్పణ అనుందా? చదవండి అన్నమాట. హేబేలును బడదు. మొదట దేవునికి ఎవరు కావాలి అంటే నీవు కావాలి. నీవిచ్చే కానుకలు కాదు, నువ్వు చేసే పరిచర్య
ఏది కాదు, ఆయనకి మొదట నీవు కావాలి. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచన చేయవలసిన సత్యం ఏంటంటే, ముందు దేవుడు నన్ను కోరుకుంటా ఉన్నాడు. దేవునికి ముఖ్యం నేను ఇచ్చే అర్పణలు కాదు, నా జీవితం ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉన్నాయి అనేది నువ్వు ఆలోచన చేసుకుంటూ ముందుకు కొనసాగుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి. అందుకనే చూడండి, కీర్తనల పుస్తకం 53వ కీర్తన 2వ చరణం గమనించండి. 53వ కీర్తన 2వ చరణం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఆ మాట చూడండి, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను. హమ్మింగ్ వస్తుందిరా, అర్థం కాలేదా నీకు? మేలు చేయువారు లేరు, ఎవరునూ లేరు, ఒక్కడు కూడా లేడంటే మేలు చేసేవాడు. అందరూ, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అందరూ దారి తొలగిపోయారంట. మేలు చేద్దాము అన్న ఆశ, మేలు చేద్దామన్న దృక్పథం, మేలు చేద్దాము అన్న ఆ కోరిక వారి వ్యక్తిగత జీవితాలలో కనిపించకపోవడం మనం ఆ ఆలోచన చేయదగిన ఆ సత్యం అనేది మనం గుర్తెరుగుదుముగాక. వివేకం కలిగి దేవుణ్ణి వెతకవారు ఏమైనా ఉంటారేమో అని ఆశపడతా ఉన్నాడు, కానీ ఎవ్వరూ కనిపించడంలే, ఎవరు మేలు అనేది చేయడం లేదంట. అందుకని ప్రభు అంటాడు, నేను ఎవరినిరా, అందరికీ మేలు చేశా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్పండి, అందరికీ ఏం చేశాడు? మేలు చేశాడు. అందుకని ఆయన కూడా అంటాడు, కాస్త మేలు చేయడం నేర్చుకోండి, మేలు చెయ్యండి, మేలు చేయడం నేర్చుకోండి. కీడు చేయుట మాని మేలు చేయడం నేర్చుకోండి. యేసయ్యకి మహిమ కలుగును గాక, యేసయ్యకి ఘనత కలుగును గాక. ఇప్పుడు బైబిల్లో ఒక మాట చూపిస్తాను, చూస్తారా? చూడండి, యోబు పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం. యోబు పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం. నీవు ఎక్కడ నుండి వచ్చితవని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. మరి గమనించిన ప్రతి దేవుని బిడ్డలారా, ఈ భాగం మనందరికీ బాగా పరిచయం. చాలాసార్లు మనం ధ్యానం చేస్తానే వస్తూ ఉన్నాం. ఆ భాగంలో మనం గమనిస్తే దేవుడు, దేవదూతలు అక్కడ మీటింగ్ పెట్టున్నారు. మీటింగ్ పెట్టుంటే ఈడు కూడా పోయాడు, సైతాన్ కూడా పోయాడు. పోయి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. రే యేసై గుర్తుపట్టి, రే ఇక్కడ నీకేం పనిరా, ఇక్కడికి ఎందుకు వచ్చావురా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే వాడు అంటాడు, భూమి మీద చెప్పండి
చెప్పొచ్చు కదా. భూమి మీద ఏం చేశాడంట? ఇటు అటు ఇటు అటు తిరుగులాడుచు సంచరించుచు నేను వచ్చానయ్యా అంటా ఉన్నాడు. వీడికి పని బాట ఏమైనా ఉందా? ఇప్పుడు మీరున్నారు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతా ఉన్నారు అనుకో, ఏది ఇంటి పట్టున ఉండకుండా అటు ఇటు అటు ఇటు తిరుగుతా ఉన్నారు అనుకో, ఎవరన్నా కనిపిస్తే ఏమడుగుతారు? అర్థమవుతుందా? కాస్త గమనించండి. ఈడు కూడా అది చెప్తున్న మాట చూడండి, అటు ఇటు తిరుగులాడుతా ఉన్నాడంట. పని బాట ఏమీ లేదు. ఎన్ని గంటలు తిరుగుతున్నావురా? 24 గంటలు తిరుగుతున్నానయ్యా. 24 గంటలు దేనికి తిరుగుతున్నావురా? ఎవరికైనా మంచి చేద్దామనా? ఎవరికైనా మేలు చేద్దామనా? ఎవరినైనా ఉద్ధరిద్దామనా అని అంటే, అలాంటి నాకు చేతగా ఉండే మరి ఏం చేస్తావురా? ఎవడైతే బాగుంటాడో, ఎవడైతే నమ్మకంగా ఉంటాడో, ఎవడైతే యథార్థంగా ఉంటాడో, ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటాడో, ఎవడైతే నీతిగా బ్రతుకుతూ ఉంటాడో, ఏమండి అలాంటి జీవితాన్ని పాడు చేస్తా, అలాంటి జీవితాన్ని నాశనం చేస్తా, అలాంటి కుటుంబాన్ని పాడు చేస్తా. నాకు ఇదే పని. సాతానుగాడు మేలు చేయడం ఎక్కడైనా చూసారా? చెప్పలేము. చూసారా? ఎక్కడ చూడలేము కూడా. వాడు ఏం చేస్తున్నాడంటే, అక్కడికి పోయి ఎక్కడి నుంచి వచ్చావు? అటు ఇటు అటు ఇటు అటు ఇటు భూమి మీద తిరుగుతా ఇక్కడ కూడా వచ్చానులేయ్యా, ఇక్కడ కూడా వచ్చాను. ఏంటి సంగతి ఏంటంటే, ఏం లేదయ్యా, అదేరా తిరుగుతున్నావు కదా, ఏమైనా తెలుసుకున్నావా? ఇప్పటికైనా బుద్ధి ఏమైనా మారిందా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచన చేసావా అని అంటే, చేశానయ్యా. నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు, నీతి కలిగి ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడయ్యా. ఆయనకేమండి బాగానే ఉన్నాడండి. అదే అక్కడేమో నా నేర్చుకున్నావా? తిరుగుతున్నావు కదా, నేర్చుకున్నావా? ఆతగాడు నీ మీదేదో ప్రేమ కలిగి కాదు ఉన్నది, నువ్వేదో ఆశీర్వదిస్తున్నావని, నువ్వేదో దీవిస్తున్నావని అలా ఉన్నాడే కానీ నువ్వు ఒక్కసారి ఆ కంచె తీసేసి చూడు, వాడి సంగతి ఏమైతే చూస్తా. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు సాతానుగాడి ఉద్దేశం ఏంటి? ఆలోచన ఏంటి? వాళ్ళు బాగున్నారు, ఆ వ్యక్తి బాగున్నాడు, ఆ కుటుంబం బాగుంది, ఈడేం చేయాలి? పాడు చేయాలి. ఈడేం చేయాలి? నాశనం చేయాలి. ఈడేం చేయాలి? కీడు చేయాలి. వాడు ఎప్పుడు మేలు చెయ్యనే చేయడు. సాతానుగాడు ఎప్పుడు ఏమండి కీడు చేసే ఆ స్థితిలోనే నడిపించబడతా ఉంటాడు. ఎవరు దొరుకుతారా? ఏ వ్యక్తి దొరుకుతాడా? ఏ కుటుంబం దొరుకుద్దా? ఏ కుటుంబాన్ని ఎలా నేను పాడు చేయగలను అన్న ఆలోచనే చేస్తా అటు ఇటు అటు ఇటు తిరుగుతా ఉంటారన్నమాట. అర్థమవుతుందా? గమనించిన దేవుని బిడ్డలారా, ఈ రోజున కాస్త గుర్తెరిగితే సాతానుగాడికి వాక్యం తెలుసా తెలీదా? చెప్పండి. సాతానుగాడికి వాక్యం తెలుసా తెలీదా? బ్రహ్మాండంగా తెలుసు. వాక్యమయ్యున్న యేసయ్యకే వాడు వాక్యం చెప్తున్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన ద్వారానే సమస్తం కలిగింది. ఆయన దగ్గరికి పోయి వాక్యములో ఇలా రాసి ఉంది కదా అంటాడు. వాడికి ఆది కాండం నుంచి ప్రకటన వరకు మొత్తం తెలుసు. ఆది కాండంలో ప్రారంభమైన సైతానుగాడు ప్రకటనలో కనిపించడా? వాడికి సమయం కొంచెమే తెలుసుకొని, సమయం కొద్దిగా ఉందని తెలుసుకొని వాడు చేయాల్సినంత చేసేదానికి తీర్మానం చేసుకునే ఉన్నాడు వాడు. వాక్యం తెలుసు, సరే వాక్యానికి ఏమైనా లోబడతాడా? చెప్పరేమండి, వాక్యానికి ఏమైనా లోబడతాడా? పొరపాటును కూడా లోబడరు. కొంతమంది చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం చదివేసిన ఎన్నిసార్లు? 134 సార్లు చదివా, 150 సార్లు చదివా. మరి చదివావు. ఆ వాక్యానికి ఏమైనా లోబడ్డావా?